మనం ఇప్పటిదాకా సిలబస్లో ఏమేం చదువుకున్నామమ్మా? జనరల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసాం మనం. జనరల్ కెమిస్ట్రీలో సర్ఫేస్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ బాండింగ్ సర్ఫేస్ కెమిస్ట్రీ, దాంట్లో కొల్లాయిడ్స్ అయింది, మనకి అడ్జార్ప్షన్ అయింది. టుడే వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. కెమికల్ బాండింగ్ అంటే ఏంటి, అందులో వ్యాలెన్సీ బాండ్ థియరీ, కెమికల్ బాండింగ్స్లో చదవాల్సింది వ్యాలెన్సీ బాండ్ థియరీ, hybridization, valency bond theory as applied to ClF3 nickel carbonyl molecules. Then we will go to molecular orbital theory. Next class lo molecular orbital theory ante ento chudamu. Alage linear combination of atomic orbitals method. Molecular orbital theory lo మళ్ళీ మనం ఏం చదవాలి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. అటామిక్ ఆర్బిటాల్స్ అన్ని కూడా లీనియర్లీ ఎలా కంబైండ్ అవుతాయి అనేది చదవాలి. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ మెథడ్. అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్. కన్స్ట్రక్షన్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ గీయాలి. మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్, హెట్రోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్. హోమోన్యూక్లియర్ దానికోసం ఎగ్జాంపుల్ మనం నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ చదువుతున్నాము. అలాగే హెట్రోన్యూక్లియర్ వచ్చేటప్పటికి CO అండ్ NO గురించి చదువుతాం. CO అండ్ NO. అలాగే హోమోన్యూక్లియర్కి వచ్చేటప్పటికి N2O2. దీనికంటే ముందర మనకి ఇచ్చిన సిలబస్లో ఇదే, బట్ వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్. అంటే హైడ్రోజన్ దగ్గర నుంచి ఒకసారి మనం మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్స్ నోట్ చేసుకుంటూ వెళ్దాము. అప్పుడు మనం వాటిలో ఏవి డిస్కస్ చేయొచ్చు. హైడ్రోజన్ దగ్గర నుంచి మీరు నోట్ చేసుకుంటూ వస్తే యూ can easily draw the diagrams, molecular orbital diagrams for N2O2, CO, NO. మీ ఫ్రెండ్స్కి ఒక్కసారి ఇంటిమేట్ చేయండి. we will start this lesson. సో మనం ఇవాళ లెసన్ ఏంటి అంటే కెమికల్ బాండింగ్ స్టార్ట్ చేస్తున్నాం. కెమికల్ బాండింగ్ అంటే ఏమిటి అంటే, ఇట్ ఈస్ ఏ లాస్టిక్ అట్రాక్షన్ బిట్వీన్ ఆటమ్స్, అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్. ఏమని చెప్తున్నామమ్మా? కెమికల్ బాండ్ అనేది ఏంటి? It is a lasting attraction between chemical bond ante enti, a bond that is formed between the chemical atoms madhya bond form avutundani cheptunam. Ikkada atlage నేను చెప్తున్నాం అంటే it is formed between the atoms, alage ions or molecules. ఆటమ్స్ కి, అయాన్స్ కి, మాలిక్యూల్స్ మధ్య ఉండేటువంటి అట్రాక్షన్ ఏదైతే ఉందో అది కెమికల్ బాండ్ అనేది ఎనేబుల్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతున్నాయంటే కెమికల్ కాంపౌండ్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. కెమికల్ బాండ్స్ ఫామ్ అవడం వల్ల ఆటమ్స్ మధ్య, అయాన్స్ మధ్య లేదా మాలిక్యూల్స్ మధ్య కెమికల్ బాండ్స్ ఫామ్ అవడం వల్ల, కెమికల్ బాండ్ అనేది ఫామ్ అవడం వల్ల వాట్స్ గోయింగ్ ఆన్, we will get a compound, chemical compound. The bond may result from the electrostatic force of attraction between oppositely charged ions. బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ oppositely charged ions. It is an electrostatic force of attraction between oppositely charged ions, as in ionic bonds, or through the sharing of electrons, as in covalent bonds. ఏమని చెప్తున్నాము? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఏది అయానిక్ బాండ్స్ లో, ఆర్ లేదా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కోవలెంట్ బాండ్స్. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయానిక్ బాండ్స్ లో అయితే ఏమని చెప్తున్నామా? కెమికల్ బాండింగ్ అనేది బాండ్ ఎట్లా ఫామ్ అవుతుందని చెప్తున్నా. అయానిక్ కాంపౌండ్స్ లో అయితే ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ మధ్య బాండ్ అనేది ఫామ్ అవుతుంది.
ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ మధ్యలో అయానిక్ బాండ్ అవుతుంది, ఫామ్ అవుతుంది. అలాగే ఎలక్ట్రాన్స్ కనుక షేర్ చేసుకుంటే మనకి ఏమవుతుంది అని చెప్తున్నామంటే సంథింగ్ దట్ ఈస్ ఎలక్ట్రాన్స్ కనుక షేర్ చేసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ ఒకటే ఇచ్చో లేకపోతే ఒక ఎలక్ట్రాన్ ఒకటి ఇచ్చి ఇంకో ఎలక్ట్రాన్ ఇంకొక ఆటమ్ ఇచ్చి ఏదైనా ఉండండి, ఎలక్ట్రాన్స్ షేరింగ్ కనుక జరిగితే అది కోవలెంట్ బాండ్. ఆపోజిట్లీ చార్జ్ అయాన్స్ మధ్యలో బాండ్ కనుక ఫామ్ అయితే అయానిక్ బాండ్. ఈ విధంగా కెమికల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో టుడే వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ వ్యాలెన్సీ బాండ్ థియరీ. వ్యాలెన్సీ బాండ్ థియరీ ఏమని చెప్తుందమ్మా? ఏ కోవలెంట్ బాండ్ అంటే ఏమని చెప్పాం? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాం. మ్యూచువల్లీ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అయితే ఇక్కడ కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై ద ఓవర్లాపింగ్ ఆఫ్ 2 half-filled valency atomic orbitals. ఓవర్లాపింగ్, ఇక్కడ వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓవర్లాపింగ్ ఆఫ్ 2 half-filled valence atomic orbitals of 2 different atoms దగ్గరకు వచ్చినప్పుడు అవి అతిపాతం చెంది ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అయ్యి మనకి ఏమవుతుందంటే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది అని చెప్తుంది వ్యాలెన్సీ బాండ్ థియరీ. The electrons in the overlapping orbitals gets paired and confined between the nuclei of 2 atoms. సో ఏమవుతాయి? అవి రెండు పేర్ అప్ అయినప్పుడు మనకి దగ్గరకు వచ్చినప్పుడు రెండిట్లోంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఏమవుతాయంటే పేర్ అప్ అవుతాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి పేర్ అప్ అవుతాయి. The electron density between 2 bonded atoms increases due to overlapping. ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఎంత ఎక్కువ ఓవర్లాప్ అయితే ఎంత ఎక్కువగా అతిపాతం జరిగితే అటు మధ్య ఎలక్ట్రాన్ సాంద్రత అనేది అంత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏం పెరుగుతుంది అంటే స్టెబిలిటీ ఆఫ్ ది మాలిక్యూల్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏమని చెప్తున్నామంటే ఇంక్రీజ్ ఇన్ ఓవర్లాపింగ్, అతిపాతం అనేది పెరిగితే ఇంక్రీజ్ ఇన్ ఓవర్లాపింగ్ increases the stability of the molecule. ఆ పరమాణువు యొక్క స్థిరత్వం అనేది పెరుగుతుంది అని చెప్పాం. స్టెబిలిటీ, ఓవర్లాపింగ్ ఇంక్రీజ్ అయితే స్టెబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద వ్యాలెన్సీ బాండ్ థియరీ. ఇవన్నీ కూడా మీరు ఇంటర్మీడియట్లో చదువుకున్నవే. ఓకే, చూడండి ఒకసారి ఆ ఓవర్లాపింగ్ ఎలా జరుగుతుందో చూడండి. 2 half-filled orbitals. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక s ఆర్బిటాల్ తీసుకున్నా, ఇక్కడ కూడా ఒక s ఆర్బిటాల్ తీసుకున్నాము. ఈ s ఆర్బిటాల్ దగ్గరికి ఇంకో s ఆర్బిటాల్ దగ్గరికి చేరినప్పుడు ఆ రెండింటి మధ్య ఇక్కడ ఏమవుతుంది అంటే ఓవర్లాపింగ్ జరిగింది. ఆ ఓవర్లాపింగ్ కూడా చూడండి. half-filled atomic orbitals, ఇది full-filled atomic orbitals. అంటే half-filled atomic orbitals అంటే ఇది ఒకటి దీనిది, ఇది ఇంకొక అటామిక్ ఆర్బిటాల్. ఈ రెండు కూడా దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇట్లాగా ఫుల్ఫిల్డ్ అటామిక్ ఆర్బిటాల్ అనేది వస్తుంది. అలాగే p ఆర్బిటాల్, ఇక్కడ p ఆర్బిటాల్ చూద్దాం. ఇక్కడ s ఆర్బిటాల్కి వచ్చేటప్పటికి సైడ్ బై రెండు కూడా దగ్గరకు వచ్చింది, అతిపాతం జరిగింది. ఇక్కడ ఈ p ఆర్బిటాల్ చూడండి, ఇవి రెండు కూడా సైడ్ బై సైడ్ వచ్చి ఈ విధంగా p ఓవర్లాపింగ్ అనేది జరిగింది. ss ఓవర్లాపింగ్, ఇది p అనేది ఓవర్లాపింగ్ అనేది జరిగింది. దిస్ ఇస్ according to the valency bond theory, atomic orbital theory combinations. Next we have to go for the hybridization. Hybridization అంటే ఏంటి? valency bond theory తర్వాత మనం చదవాల్సింది ఏంటమ్మా? Hybridization. What is meant by hybridization? It is the concept of mixing of atomic orbitals into new hybrid orbitals. Mixing of atomic orbitals mixing into new hybrid orbitals. Atomic orbitals ఏం చేస్తాయి? మిక్స్ అయ్యి కొత్త హైబ్రిడ్ ఆర్బిటాల్ని ఏర్పరుస్తాయి. ఆ హైబ్రిడ్ ఆర్బిటాల్ని ఏర్పరిచినప్పుడు అటామిక్ ఆర్బిటాల్స్ ఉండాల్సినటువంటి ఎనర్జీ, షేప్స్ ఇవన్నీ కూడా హైబ్రిడ్ ఆర్బిటాల్కి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. విత్ డిఫరెంట్ ఎనర్జీస్, షేప్స్ దాన్ ద కాంపోనెంట్ అటామిక్ ఆర్బిటాల్స్ ఉన్నటువంటి ఎనర్జీస్, షేప్స్ కంటే కూడా వేరుగా మనకి కొత్తగా వచ్చినటువంటి హైబ్రిడ్ ఆర్బిటాల్లో చూపిస్తాయి. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ద పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ఫార్మ్ కెమికల్ బాండ్స్ ఇన్ వ్యాలెన్సీ బాండ్ థియరీ. హైబ్రిడైజేషన్ అంటే మిక్సింగ్ ఆఫ్
అటామిక్ ఆర్బిటాల్స్ విత్ సిమిలర్ ఎనర్జీ, కొంచెం సిమిలర్ ఎనర్జీ దగ్గర దగ్గర ఎనర్జీలతో ఉన్నటువంటివి హైబ్రిడ్ అయ్యి మనకి ఏమవుతుంది, హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తాయి. వాటికి డిఫరెంట్ షేప్స్ ఎనర్జీస్ ఉంటాయి. ఇంకా చూడండి, ఒక ఎస్ ఆర్బిటాలు, ఒక పి ఆర్బిటాలు, ఒక ఎస్ ఆర్బిటాలు, ఒక పి ఆర్బిటాలు. దిస్ ఇస్ ద ఎస్ అండ్ దిస్ ఇస్ ద పి ఆర్బిటాల్. ఒక ఎస్ ఆర్బిటాలు, ఒక పి ఆర్బిటాలు కనుక ఓవర్లాప్ అయితే మనకి ఎస్పి హైబ్రిడైజేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఎస్పి హైబ్రిడైజేషన్ యొక్క షేప్ ఏంటి అంటే లీనియర్ షేప్లో ఉంటుంది, దిస్ వన్. అండ్ దిస్ ఈస్ ద బాండ్ యాంగిల్ 180 degrees. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద sp2 హైబ్రిడైజేషన్. sp2 హైబ్రిడైజేషన్లో ఏమవుతుందమ్మా, ఒక ఎస్ ఆర్బిటాలు, 2 పి ఆర్బిటాలు వచ్చి అతిపాతం చెంది మనకి ఏమవుతుంది, 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇస్తాయి. 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇస్తాయి. 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ట్రైగోనల్ ప్లానార్ షేప్లో ఉంటుంది. ఈ షేప్లో వాటి మధ్య బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 120 degrees ఉంటుంది. అదేవిధంగా ఒక ఎస్ ఆర్బిటాలు, 3 పి ఆర్బిటాలు అతిపాతం చెందితే మనకి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఈ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఈ విధంగా సంకరీకరణలో పాల్గొని మనకు కొత్త హైబ్రిడ్ ఆర్బిటాల్ వస్తుంది. ఇన్ దిస్ బాండ్ యాంగిల్ ఇస్ 109 degrees 5 minutes. టెట్రాహైడ్రల్ షేప్లో ఉంటుంది. దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ అండ్ దీస్ ఆర్ ద 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సిమిలర్లీ ఒక ఎస్ ఆర్బిటాలు, 3 పి ఆర్బిటాలు, ఒక డి ఆర్బిటాలు అతిపాతం చెందితే మనకి ఏం హైబ్రిడైజేషన్ ఏర్పడుతుందమ్మా, sp3d హైబ్రిడైజేషన్ ఏర్పడుతుంది. అప్పుడు బాండ్ యాంగిల్స్ వచ్చి 90 degrees 120 degrees ఉంటుంది. షేప్ వచ్చి ట్రైగోనల్ బైపిరమిడల్. అలాగే ఒక ఎస్ ఆర్బిటాలు, 3 పి ఆర్బిటాలు, 2 డి ఆర్బిటాలు అతిపాతం చెందితే ఆక్టాహెడ్రల్ షేప్ ఉంటుంది. దిస్ ఈస్ ద షేప్. And here we will get a 6 sp3d2 hybrid orbitals. Here we will get 5 sp3d hybrid orbitals. And this is the structure. And these are the bond angles, 90 degrees, 90 degrees. Note cheskondama. ఈ నోట్ చేసుకోండి. ఫస్ట్ హైబ్రిడైజేషన్ నోట్ చేసుకోండి, ఏ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్. సో నెక్స్ట్ ఇది నోట్ చేసుకోండి. ఫస్ట్ హైబ్రిడైజేషన్, తర్వాత ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి, దిస్ ఈస్ ద అరేంజ్మెంట్, దట్ ఈస్ ద షేప్, అండ్ దిస్ ఈస్ ద బాండ్ యాంగిల్, అండ్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్, లీనియర్ స్ట్రక్చర్. హైబ్రిడైజేషన్ అని సైడ్ హెడింగ్ పెట్టుకోండి. హైబ్రిడైజేషన్ దగ్గర ఇది నోట్ చేసుకోండి. ఎగ్జామ్లో షార్ట్ ఆన్సర్లో అడుగుతారు, లేకపోతే ఇంకో ClF3 నికల్ కార్బోనేట్స్తో కలిపి ఎస్ఏ క్వశ్చన్లోనైనా అడగచ్చు. నోట్ చేసుకోండి.
కంప్లీట్ అయిందమ్మా? కంప్లీట్ అయిందా? దేవిశ్రీ బాల కంప్లీట్ అయిందమ్మా? ఓకే. 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 నెక్స్ట్ చూడండి. వీటినే ఇంకా మనం చెప్పాము కదా, నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి, లోన్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి అనే దానికి sp2 హైబ్రిడైజేషన్, ఎన్ని బాండ్ పెయిర్స్, ట్రైగోనల్ ప్లానాన్ని మనం ఇట్లా చూపిస్తున్నాం. ఇట్లాగా బెల్ట్ షేప్ అంటున్నాము, లేదా వి షేప్ అనొచ్చు. sp అయితే లీనియర్, sp2 వచ్చేటప్పటికి వి షేప్ ఆర్ బెండ్ షేప్ అనొచ్చు. దానికి ఎగ్జాంపుల్స్ so2 అండ్ o3. అలాగే sp3 హైబ్రిడైజేషన్ అయితే బాండ్ పెయిర్స్ 3, లోన్ పెయిర్ 1 అయితే ఇట్లా ఉంటుంది, టెట్రాహెడ్రల్ షేప్. అది ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ లో ఉంటుంది. అలాగే sp3 హైబ్రిడైజేషన్ టెట్రాహెడ్రల్ షేప్. అది యాక్చువల్లీ బెంట్ ఎందుకు ఉంది అంటే లోన్ పెయిర్స్ ఉండడం వల్ల. అంటే ఇదంతా కూడా VSEPR థియరీ, అంటే వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ, అంటే ఎలక్ట్రాన్ పేర్స్ బట్టి చెప్తున్నారు. sp3d హైబ్రిడైజేషన్ అయితే ట్రైగోనల్ బైపిరమిడ్, దట్ ఈస్ ద sp3d, డిఫరెన్స్ ఇన్ ద లోన్ పేర్స్ అండ్ బాండ్ పేర్స్. అలాగే sp3d2 అయితే ఆక్టాహెడ్రల్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ స్క్వేర్ పిరమిడ్, డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ది లోన్ పేర్స్. ఓకే. నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ClF3 నికెల్ కార్బనైల్. వీటిని షార్ట్ ఆన్సర్ లో కానీ లేదా రెండింటిని కలిపి ఎస్ఐ క్వశ్చన్ లో కానీ అడుగుతారు. జాగ్రత్తగా చూడండి. ClF3 మనకి 2 కాంపౌండ్స్ ఇచ్చారు మనకి సిలబస్ లో. వాలెన్సీ బాండ్ థియరీ ఆఫ్ valency bond theory of ClF3 molecule. మన ClF3 molecule కి valency bond theory ప్రకారం ఏ షేపు ఎట్లా హైబ్రిడైజేషన్ ఫామ్ చేస్తుందని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నటువంటి మాలిక్యూల్ ఏంటమ్మా? ClF3. ఈ ClF3 లో సెంట్రల్ ఆటమ్ ఏంటి? క్లోరిన్. జాగ్రత్తగా వినండి, సెంట్రల్ ఆటమ్ ఏంటి? క్లోరిన్, Cl. సో ఈ క్లోరిన్ 3 ఫ్లోరిన్ తోటి బాండింగ్ ఫామ్ చేస్తుంది. ఓకే, సెంట్రల్ ఆటమ్ క్లోరిన్ అన్నాము. వాట్స్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ క్లోరిన్? క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా? ఎవరైనా చెప్పండి. వాట్స్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ క్లోరిన్? ఏ గ్రూప్ క్లోరిన్? క్లోరిన్ ఏ గ్రూపు? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్. క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 17. అటామిక్ నెంబర్ 17 అండ్ ఇట్స్ గ్రూప్ ఈస్, ఏ గ్రూప్ ఎలిమెంట్ ఇది? 7th గ్రూప్ ఎలిమెంట్స్. somewhat disturbance is coming. అటామిక్ నెంబర్ ఎంత అంటున్నాము? 17 అన్నాం. ఓకే, నోట్ చేసుకోండి మీరు. ఫస్ట్ పాయింట్ అది నోట్ చేసుకోండి, అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ అని ఇక్కడ వేసి ఫస్ట్ 17 అని పెట్టుకోండి. తర్వాత వినండి, తర్వాత నోట్ చేద్దరు కానీ.
సో సెంట్రల్ ఆటమ్ సిఎల్ అన్నాము, ఇది 7th గ్రూప్ ఎలిమెంట్ అని కూడా చెప్పాము. ఈ 7th గ్రూప్ ఎలిమెంట్ దాని అటామిక్ నెంబర్ రాసిన తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలమ్మా. దేంటి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే 1s2 2s2 2p6 3s2 3p2 సారీ 3p5 7th గ్రూప్ కదా, 3p5 1s2 2s2 2p6 3s2 3p5. ఫస్ట్ అటామిక్ నెంబర్ 17 అని చెప్తున్నాం. తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p5. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పిన తర్వాత బ్యాలెన్సీ షెల్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత అంటే 3s2 3p5. దీన్ని ఇట్లా వేస్తున్నా చూడండి, 3s2 3s2 3p5 5 ఐటమ్స్ వేసాం. ఇదేంటి గ్రౌండ్ స్టేట్ లో, దిస్ ఈస్ ఫర్ గ్రౌండ్ స్టేట్. ఎక్సైటెడ్ స్టేట్ లోకి వెళ్తే ఇన్ ద ఎక్సైటెడ్ స్టేట్ 3s2 3p4 అంటే ఎక్సైటెడ్ స్టేట్ లో ఏమైంది, 3p పక్కనే ఉన్న 3d షెల్ లోకి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఇటు జంప్ అయింది. ఎక్సైటెడ్ స్టేట్ లో ఎలక్ట్రాన్ అనేది 3d లోకి వెళ్ళింది, ఇట్లా ఫామ్ అయింది. అయిన తర్వాత జాగ్రత్తగా చూడండి అమ్మా, ఎక్సైటెడ్ స్టేట్ లో ఒక ఎలక్ట్రాన్ వెళ్ళి 3d లోకి వెళ్ళింది. అలాగే ఫ్లోరిన్ చూస్తే ఫ్లోరిన్ కూడా 7th గ్రూప్ ఎలిమెంట్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాసిడిన్. దాంట్లో కూడా ఫ్లోరిన్ లో ఏమైంది, ఇందాక చెప్పినట్టుగా అవుటర్ స్టేట్ లో క్లోరిన్ కి ఎట్లా అయితే 1 ఎలక్ట్రాన్ ఉందో ఇక్కడ కూడా అంతే 3s2 ఫ్లోరిన్ కదా 1s2, this is 2s2, this is 2p5 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది ఇంకో ఫ్లోరిన్ ఆటంలో, ఇక్కడ ఇంకో ఫ్లోరిన్ ఆటంలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది. 3 ఫ్లోరిన్లోనూ అవుటర్ షెల్లో ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 3 ఫ్లోరిన్లోనూ అవుటర్ షెల్లో ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ 3 ఎలక్ట్రాన్లు 3d ఆర్బిటాల్ కింద అక్కడ క్లోరిన్ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నటువంటి p లో ఉన్న 2 ఎలక్ట్రాన్లకి ఇంకొకటి d లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ తోటి పేరప్ అవుతుంది. అర్థమైందమ్మా చెప్పింది? ఫ్లోరిన్ ఒక్కొక్క ఫ్లోరిన్ లో ఉన్న ఒక్కొక్క ఎలక్ట్రాన్, ఇక్కడ ఎక్సైటెడ్ స్టేట్ లో మనకి 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి, ఇక్కడ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ తోటి ఒక్కొక్క ఫ్లోరిన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఒక్కొక్క ఫ్లోరిన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చి ఇక్కడ ఏం చేస్తుంది, పేరప్ అవుతుంది. ఈ 3 ఎలక్ట్రాన్లు 3 ఫ్లోరిన్లు అన్నమాట. సో ఇట్లా క్లోరిన్ ఈ ఫ్లోరిన్ తోటి హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేసి మనకి ClF3 అనే మాలిక్యూల్ ఇలా 3 బాండ్లు ఫామ్ అవుతాయి. ఎక్సైటెడ్ స్టేట్ లో క్లోరిన్ లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్, ఫ్లోరిన్ లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ పేరప్ అవుతుంది. అలాగే ఇంకొక p ఆర్బిటాలు, ఫ్లోరిన్ లో ఉన్నటువంటి p ఆర్బిటాలు ఇక్కడ బాండ్ ఫామ్ అయింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్లోరిన్ ఆటము F లో ఉన్నటువంటి ఆటము బాండ్ ఫామ్ చేసి మనకి ClF3 మొత్తానికి టీ షేప్డ్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతుంది. మీరు ఎగ్జామ్లో అడిగినప్పుడు ఫస్ట్ క్లోరిన్ యొక్క సెంట్రల్ ఆటమ్ ఏది, సెంట్రల్ ఆటమ్ క్లోరిన్ అని రాస్తారు. సెంట్రల్ ఆటమ్ క్లోరిన్ అని రాసిన తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటామిక్ నెంబర్ వేయాలి 17, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేయాలి 1s2 2s2 2p6 3s2 3p5. గ్రౌండ్ స్టేట్ లో వేయాలి, గ్రౌండ్ స్టేట్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేయాలి 3s2 3p5 అని. ఎక్సైటెడ్ స్టేట్ లో వేయాలి ఏంటి 3s2 3p4 3d1. సో దీంట్లో హైబ్రిడైజేషన్ లో పాల్గొన్నటువంటి ఎలక్ట్రాన్స్ రాసి ఫ్లోరిన్ తోటి ఎట్లా బాండ్ ఫామ్ చేస్తుందో రాసి దాని యొక్క షేప్ అనేది రాయాలి. సో క్లోరిన్ లో
ఫిల్ అయిన s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, p ఆర్బిటాల్ ఎన్నమ్మా s, 3 p ఆర్బిటాల్లు, ఒక d ఆర్బిటాల్, మొత్తం కలిపి మనకి ఇక్కడ sp3 డీహైబ్రిడైజేషన్లో పాల్గొంటే ఒక్కొక్క ఫ్లోరిన్ ఏమి ఇచ్చింది, ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చింది. రెడ్ కలర్లో వేసినవన్నీ కూడా ఫ్లోరిన్తో పేరప్ అయినటువంటి ఎలక్ట్రాన్స్. సో ఈ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఇక్కడ చూపిస్తున్నాం. దిస్ ఈస్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, దిస్ ఈస్ అనదర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక ఫ్లోరిన్ మీద ఉన్నటువంటి ఈ 3 దాంట్లో ఎలా వచ్చినాయి అంటే, ఫ్లోరిన్లో మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఎస్తో ఒకటి, ఫ్లోరిన్లో ఇందాక వేసినది. సో ఈ 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ 3 కూడా ఈ 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇవి. These are the 3 electrons, 3 lone pair of electrons for each fluorine. ప్రతి ఫ్లోరిన్ మీద 3 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ ని ఈ హైబ్రిడైజేషన్ లో ఇక్కడ ఇచ్చి మనకి ఏం చేస్తుంది, sp3 హైబ్రిడైజేషన్ లో ఈ కాంపౌండ్ అనేది ఫామ్ చేస్తుంది, ఇట్లా ఫామ్ చేస్తుంది కాంపౌండ్. సో చూడండి, there are 5 objects around chlorine. So the geometry is trigonal bipyramidal and the shape is given by AX3E2 is T shape. దట్స్ వై యాక్చువల్గా అయితే sp3d హైబ్రిడైజేషన్ అనగానే మనం ఏమని చెప్తామంటే ఇట్ ఈస్ ఏ ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ అంటాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల టీ షేప్ అనేది వచ్చింది. సో లెస్ దాన్ 180 degrees ఉంటుంది. సో టోటలీ ఇట్ ఈస్ ఏ టీ షేప్డ్ స్ట్రక్చర్ అండ్ sp3d హైబ్రిడైజేషన్. నోట్ చేసుకోండి. ఫస్ట్ అటామిక్ నెంబర్ నోట్ చేయండి అమ్మా. అటామిక్ నెంబర్, సెంట్రల్ మాలిక్యూల్ ఈజ్, ఫస్ట్ ClF3 అని పెట్టి సెంట్రల్ ఆటమ్ ఈజ్, కేంద్ర పరమాణువు క్లోరిన్ అని పెట్టాలి. అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్య 17 అని రాయండి. తర్వాత దాని కింద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అంటే ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3p5. అని రాయండి. తర్వాత గ్రౌండ్ స్టేట్ భూస్థితి వద్ద అని రాసి క్లోరిన్ గ్రౌండ్ స్టేట్ కిందలా పెట్టుకోండి. ఇదేంటి కాన్ఫిగరేషన్. ఎగ్జైటెడ్ స్టేట్ ఉత్తేజిత స్థితి వద్ద అని క్లోరిన్ స్టార్ పెట్టి ఇది వేసుకోండి. దాని కింద ఫ్లోరిన్తో ఇవి వేయండి. sp3d అని రాసుకోండి. ఈ పేరప్ చేద్దామా మీరు, ఫ్లోరిన్తో ఎలక్ట్రాన్ ఇస్తుందని చెప్పి చూడండి. అంతే. ఇది మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఫ్లోరిన్ చూస్తాను.
నీట్గా నోట్ చేసుకోండి. ఫుల్ మార్క్స్ పడతాయి దీనికి సరిగ్గా రాస్తే. రాసుకొని పక్కన స్ట్రక్చర్ వేసుకోండి. స్ట్రక్చర్ వేసుకొని టీ షేప్ అని రాయండి. అలాగే బాండ్ యాంగిల్ నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ లెస్ దాన్ 180 degrees అని నోట్ చేసుకోండి. అయిందమ్మా? నోట్ చేసుకున్నారా? ఓకే. నెక్స్ట్ కాంపౌండ్ నోట్ చేసుకోండి. నికెల్ కార్బోనైల్, నికెల్ టెట్రా కార్బోనైల్. ఇది పైన నోట్ చేసుకోండి. సెకండ్ కాంపౌండ్ నికెల్ టెట్రా కార్బోనైల్. పేరు కూడా రాసుకోండి, నికెల్ టెట్రా కార్బోనైల్. సో ఇంకా నోట్ చేయొద్దు, వినండి. ఫస్ట్ నేను చెప్పేది వినండి. అందరూ స్క్రీన్ వైపే చూడండి. దిస్ ఇస్ నికెల్ టెట్రా కార్బోనైల్. ఫస్ట్ అటామిక్ నెంబర్ ఆఫ్ నికెల్. ఫస్ట్ వన్ ఏంటి? అటామిక్ నెంబర్ ఆఫ్ నికెల్ అంటే 28. అటామిక్ నెంబర్ ఆఫ్ నికెల్ ఈస్ 28. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి. అందరు స్క్రీన్ వైపు చూడాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నికెల్ ఆటమ్ వచ్చి ఏంటి అంటే 3d8 4s2 4p0. నికెల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 3d8 4s2 4p0. సో 3d8 చూడండి, 5 దాంట్లోనూ మనం 3 to 6 వేసాము. హియర్ 1 అన్పైడ్ ఎలక్ట్రాన్, దిస్ 1 అన్పైడ్ ఎలక్ట్రాన్, 4s2 4pలో ఎలక్ట్రాన్స్ 4p0. ఓకే, 3d8 4s2 4p0. ఇప్పుడు ఎక్సైటెడ్ స్టేట్లో చూడండి.
ఎక్సైటెడ్ స్టేట్. ఎందుకు ఎక్సైటెడ్ స్టేట్ అంటున్నాం అంటే ఇక్కడ ఎక్సైటెడ్ స్టేట్ ఇందాక మనం సిఎల్కి ఎక్సైటెడ్ స్టేట్ అని చెప్పి డైరెక్ట్గా వేస్తాం. ఇక్కడైతే ఏం మాట్లాడుతున్నాం అంటే నికెల్ కార్బొనైల్లో దిస్ ఇస్ నికెల్ టెట్రా కార్బొనైల్. ఎప్పుడైతే ఈ 4 కార్బొనైల్ కాంపౌండ్లు 4 కార్బొనైల్ గ్రూపులు ఈ 4 సిఓలు నికెల్ దగ్గరకు వస్తున్నాయో నికెల్ దగ్గరికి రాగానే ఏమవుతుందంట నికెల్ ఆటమ్ సార్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ క్లాస్లో ఉన్నా మళ్ళీ చేయనా చెప్పండి సార్. ఆ, ఆ, ఆ. సార్ సార్ నేను ఒక్క నిమిషం అయిపోతుంది లాస్ట్లో అవుతుంది అర్జెంట్ అది అర్జెంటా నికెల్ కార్బొనైల్లో ఎప్పుడైతే సిఓ కాంపౌండ్ సిఓ లైగాండ్స్ అన్ని దగ్గరకు వచ్చాయో ఈ సిఓలన్నీ ఇదిగోండి ఇట్లా ఈ సిఓ లైగాండ్స్ అన్ని కూడా ఎప్పుడైతే నికెల్ కి దగ్గరగా వచ్చాయో ఏమవుతున్నాయంట ఈ 4s లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు ఇటు సైడ్ లోకి సర్దేసుకున్నాయి. అంటే ఏంటి ఇన్నర్ ఆర్బిటాల్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. ఈ 4s లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది ఇన్నర్ ఆర్బిటాల్లోకి సర్దేసుకున్నాయి 4s లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు. సో ఎప్పుడైతే సిఓ గ్రూప్స్ దగ్గరకు వచ్చాయో దీని కాన్ఫిగరేషన్ ఎట్లా మారిందో చూడండి 3d10 4s0 4p0 3d10 4s0 4p0. సో ఇలా వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నికెల్ ఆటమ్ ఇన్ నికెల్ కార్బొనైల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నికెల్ ఆటమ్ ఇన్ నికెల్ టెట్రా కార్బొనైల్. నికెల్ టెట్రా కార్బొనైల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది ఇప్పుడు 4 కార్బొనైల్ 4 సిఓ లైగాండ్లు ఉన్నాయి కదా 1 2 3 4 ఈ 4 సిఓ కాంపౌండ్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ లైగాండ్ మనం చెప్తున్నాం ఇక్కడే లైగాండ్. లైగాండ్ అంటే ఏంటి అంటే ligand అంటే the atom which can give its lone pair of electrons or the atom which can give electrons అని అర్థం. లైగాండ్ అంటే ఏంటి అది ఎలక్ట్రాన్ ని ఇచ్చే సమూహాన్ని లైగాండ్ అంటారు. ఎలక్ట్రాన్స్ ఇస్తుందంట. సో ప్రతి కార్బొనైల్ గ్రూపు ప్రతి సిఓ గ్రూపు 2 ఎలక్ట్రాన్లు ఇచ్చింది. ఎస్ కి 2 ఎలక్ట్రాన్లు ఇచ్చింది ఒక సిఓ. పిఎక్స్ లోకి 2 ఎలక్ట్రాన్లు ఇచ్చింది ఇంకో సిఓ. థర్డ్ సిఓ మాలిక్యూల్ వచ్చి పీవై లోకి 2 ఎలక్ట్రాన్లు ఇచ్చింది. ఫోర్త్ సిఓ మాలిక్యూల్ పీజెడ్ లోకి 2 ఎలక్ట్రాన్లు ఇచ్చింది. సో ఈ లైగాండ్స్ అన్ని కూడా 4 లైగాండ్లు 4 2 8 ఎలక్ట్రాన్లని నికెల్ కాంపౌండ్ ఇచ్చారు. ఇచ్చి ఏ హైబ్రిడైజేషన్ లో పాల్గొంటున్నాయంటే ఒక ఎస్ అంటే ఈ హైబ్రిడైజేషన్ లో ఒక ఎస్ ఆర్బిటాల్ 3 పి ఆర్బిటాల్ పాల్గొన్నాయి కాబట్టి ఇది ఏ హైబ్రిడైజేషన్ లో పాల్గొంది అంటే sp3 హైబ్రిడైజేషన్ లో పాల్గొన్నాం. ఏ హైబ్రిడైజేషన్ sp3 హైబ్రిడైజేషన్. సో sp3 హైబ్రిడైజేషన్ లో దీని స్ట్రక్చర్ ఏంటి టెట్రాహెడ్రల్. ఏ స్ట్రక్చర్ లో పాల్గొంటుంది ఇది టెట్రాహెడ్రల్. ఓకేనా ఇంకొకసారి చెప్తున్నా చూడండి నికెల్ ఆటమ్ దీని ఎలక్ట్రానిక్ అటామిక్ నెంబర్ ఎంత నికెల్ కార్బొనైల్లో సెంట్రల్ ఆటమ్ ఏది నికెల్. సో దీని అటామిక్ నెంబర్ ఎంత 28. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏది 3d8 4s2 4p0. కార్బొనైల్ గ్రూపులు దాని దగ్గరకు చేరినప్పుడు 4s ఆర్బిటాల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్లు 3d లోకి సర్దుకొని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3d10 4s0 4p0 అవుతుంది. ఈ 4 కార్బొనైల్ గ్రూపులు ఎస్ పిలో ఉన్న 3 సబ్షెల్స్ కి మొత్తం కలిపి 8 ఎలక్ట్రాన్లు ఇచ్చి sp3 హైబ్రిడైజేషన్ లో పాల్గొంటుంది. sp3 సంకరీకరణలో పాల్గొనడం వల్ల ఇది టెట్రాహెడ్రల్ షేప్ ని కలిగి ఉంటుంది. ఈ మొత్తం కూడా ఇలా కంబైన్ చేయండి. ఇక్కడ కూడా యారో మార్కులు రాయండి. యారో లేదా
మధ్యలో యారో లేదు. ఈ యారో ఒక్కటే పెట్టుకోండి. ఓకే. ఇలా షేప్ వేసుకోండి. టెట్రాహెడ్రల్ షేప్. నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారమ్మా? అందరికి అయిపోయినట్టేనా?
సో మనం ఇవాళ కెమికల్ బాండింగ్ అంటే ఏంటో చదివాము. కెమికల్ బాండింగ్ తర్వాత వాలెన్సీ బాండ్ థియరీ అంటే ఏంటి చూసాము. వాలెన్సీ బాండ్ థియరీ, నెక్స్ట్ హైబ్రిడైజేషన్స్లో టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్, అండ్ నెక్స్ట్ 2 మాలిక్యూల్స్కి మనం హైబ్రిడైజేషన్ డయాగ్రామ్ వేసాము. హైబ్రిడైజేషన్ గురించి వాలెన్సీ బాండ్ థియరీ ఆఫ్ ClF3 అండ్ వాలెన్సీ బాండ్ థియరీ ఆఫ్ నికల్ కార్బొనైల్స్ గురించి మాట్లాడాం. రేపటి క్లాస్లో మనం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అలాగే మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ గురించి చూద్దాము. అలాగే మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ ఆఫ్ హోమోన్యూక్లియర్ అండ్ హెట్రోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్ గురించి చదువుదాం అన్నాం. అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ సెక్షన్ మీకు ప్రాక్టికల్స్ ఉంది. సో ఆఫ్టర్నూన్ మనకి 4 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. 4 ఎక్స్పెరిమెంట్స్లో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ ఇవాళ చూద్దాం. ఇవాళ ఆఫ్టర్నూన్ సెక్షన్ ప్రాక్టికల్ క్లాస్ ఉంది. సో అందరూ కూడా ప్రాక్టికల్ క్లాస్కి అటెండ్ అవ్వండి. రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళందరినీ కూడా అటెండ్ అవ్వమని చెప్పండి. అటెండెన్స్ ఎవ్రీ డే మేము నోట్ చేసుకుంటున్నాము షీట్లో. ఇదే అటెండెన్స్ మీకు హైయర్కి వెళ్తుంది. మీకు 3 మంత్స్కి ఒకసారి స్కాలర్షిప్ వేస్తున్నారన్నారు. మీ స్కాలర్షిప్లు మీకు రావాలన్నా, విద్యా దీవెన మీకు అటెండ్ అవ్వాలన్నా కూడా మీకు అటెండెన్స్ 90% అటెండెన్స్ ఉండాలి. ఓకే, మీకు అగైన్ అండ్ అగైన్ రిమైండ్ చేస్తున్నాము. లేని వాళ్ళకి మేమేం చేయలేమమ్మా. ఎంతమంది ఉన్నారో వాళ్ళని మాత్రమే మేము నోట్ చేసుకుంటాం. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ నోట్ డౌన్ ద అటెండెన్స్ అగైన్. ఒకసారి రికార్డింగ్లో నోట్ చేసుకుంటాను. వాయిస్ వినపడుతుందిగా? పి చిరంజీవి వాయిస్ రావడం లేదన్నాడు. ఓకే కదమ్మా చిరంజీవి, ఉన్నారా? మేబీ ఈస్ లెఫ్ట్ ఫ్రమ్ ద గ్రూప్. ఓకే, మా ఆఫ్టర్నూన్ సెక్షన్ ప్రాక్టికల్స్కి అటెండ్ అవ్వండి. ప్రాక్టికల్స్ క్లాస్కి చూద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అదర్వైజ్ ఐ విల్ ఎండ్ ద సెక్షన్. Okay, we'll meet in the afternoon section in the practicals class.